కోదండరామ్ గారి అభిప్రాయం అది. నేను కోదండరామ్ గారి దగ్గర ప్రస్తావించినటువంటి దీని మీద కొన్ని వీడియోలు వచ్చిన దాంట్లో మీ వీడియో కూడా ఒకటి. ఆ రోజు నేను వీడియో చూసి వెంటనే మీ గురించి ప్రస్తావన చేశాను. అంటే ఒక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒకటి యూట్యూబ్ వీడియోలు మాత్రమే ప్రభావితం చేశాయా, వాళ్ళని ఓటమికి పాలు చేశాయా అనేది ఒక అంశం అయితే, అసలు యూట్యూబ్ ఛానళ్ళ పట్ల, సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి కూడా ఒకసారి చర్చనీయాంశమైంది. మీరు ఎట్లా చూస్తున్నారు సార్? ఒకవేళ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అంటే వాళ్ళకి భయం ఎందుకు? లైట్ తీసుకోవాలి కదా. మేము ప్రతిసారి మా మార్నింగ్ న్యూస్లో మొత్తుకున్నాం, అరే అమ్మాయిల మీద అత్యాచారాల దగ్గర నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొంతమంది ఎమ్మెల్యేలు మరో నయీం లాగా బిహేవ్ చేసే వాళ్ళ గురించి ప్రతిసారి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్ళాము. కొన్ని ఛానల్స్ మాత్రమే ధైర్యంగా నిజంని నిజంలాగా చూపించినాయి. ఆ నిజంని నిజంలాగా చూపించడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యేల ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలతోటి బాగా ఇబ్బంది పడ్డట్టుగా ఉంది. అవును. ఎట్లా, ఏంటి మీ అనుభవం ఏంటి? అనుభవం ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టణచేరు మహిపాల్ రెడ్డి తీసుకుందాం సార్. ఆయన రోజు పొద్దున్న లేస్తే టిఫిన్ తింటాడా, లంచ్ తింటాడా, ఏం తింటాడా అనేది జరిసే పక్కన పెడితే, ఆయన భూముల్ని తినడమే పనిగా పెట్టుకొని పేదవాళ్ళ భూమిని ఎలా ఆక్రమించుకోవాలి పొద్దున్న లేస్తా అంటే, ఎమ్మెల్యే అవ్వగానే ఆయన పనిగా అదే, ఇక వేరే ఏం లేదు. సో మా దృష్టికి వచ్చిన ఇష్యూస్ని మేము మాట్లాడినందుకు, ఈసారి మహిపాల్ రెడ్డికి టికెట్ రాదు, కొత్త పర్సన్కి ఇవ్వాలనుకుంటున్నారు కేసీఆర్ గారు అని అన్నందుకు మా పైన దాడులు చేయించే ప్రయత్నం జరిగింది. సో మార్నింగ్ నేను జిమ్కి వెళ్ళినప్పుడు సార్ డైరెక్ట్గా కొంతమందిని పంపించి అటాక్ చేయించడం జరిగింది. అయితే ఇంకా అది మహిపాల్ రెడ్డి మనుషులా లేకపోతే గువ్వల బాలరాజు మనుషులా అనేది ఇంకా తెలియలేదు. బట్ డైరెక్ట్గా మాత్రం మహిపాల్ రెడ్డి మనుషులని ఒక గట్టి ఫైట్ అని, అంటే చంపేదాకా కూడా పోయింది. కొంతమందితో మీడియేటర్స్ తోటి ఫోన్లు మాట్లాడించిండ్రు, మాతో మాట్లాడే ధైర్యం కూడా లేక. సో చాలా రకాల ఇబ్బందులు పెట్టిండ్రు. అట్లనే ఆర్మూర్ జీవన్ రెడ్డి, మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారంటే జీవన్ రెడ్డి నెంబర్ 1 అందులో. ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియదు, ఏం తెలియదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఒక ముద్దపప్పు ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి ఇంకా ఈ విషయంలో.